ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇవాల్టి క్లాస్లో చాలా ఇంపార్టెంట్ ఫ్రేసెస్ అయితే నేర్చుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇందులో ఈ క్లాస్లో నేను ప్రజెంట్, ఫాస్ట్, ఫ్యూచర్ గురించి మాత్రమే చెప్తున్నాను. ఫ్రెండ్స్, ప్రీవియస్ క్లాస్లో నేను టెన్సెస్ గురించి ఓవరాల్ 12 టెన్సెస్ ఉన్నాయి కదా మనకు, ఆ టెన్సెస్ గురించి అయితే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఈ క్లాస్లో మనం ప్రస్తుతం, ఫాస్ట్, ఫ్యూచర్ గురించి అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నేను ఒక సెంటెన్స్ని బేస్ చేసుకుని దాన్ని ప్రజెంట్లోనో, ఫాస్ట్లోనో, ఫ్యూచర్లోనో ఎలా చెప్పాలి అంటే ఆ ప్రస్తుతం గురించి, జరిగిపోయిన పనుల గురించి, జరగబోయే పనుల గురించి ఆ ఒక ఫ్రేజ్ని తీసుకొని ఎలా చెప్పాలో ఇవాళ క్లాస్లో నేర్చుకుందాం. ఫ్రెండ్స్, ఇది చాలా సింపుల్ అండ్ ఇది వస్తే మీరు దీన్ని బేస్ చేసుకొని ఒక హండ్రెడ్స్ ఆఫ్ సెంటెన్స్ని అయితే ఫామ్ చేయండి. ఓకే, మీకు చాలా యూస్ఫుల్ అయితే ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఓకే, ఇక్కడ చూడండి, నేను రోజు వెళ్తాను. ఇది నేను రోజు వెళ్తాను అనేది ఏ టెన్స్లో ఉంది? నేను రోజు వెళ్తాను అనేది ప్రజెంట్ టెన్స్లో ఉందన్నమాట. నేను రోజు వెళ్తాను అంటే ద యాక్షన్ ఈజ్ నాట్ కంప్లీటెడ్. ఓకే, ఇక్కడ యాక్షన్ అనేది కంప్లీట్ అవ్వలేదన్నమాట. నేను రోజు వెళ్తాను అనేది డైలీ రొటీన్. అంటే ఇక్కడ చూడండి, నేను రోజు వెళ్తాను అంటే వెళ్ళేదాన్ని గో అంటాం అనమాట. ఐ గో డైలీ అన్న చెప్పచ్చు. ఐ డూ గో డైలీ, నేను ప్రతిరోజు వెళ్తాను. పాజిటివ్ సెంటెన్స్ చెప్పేటప్పుడు మనము హెల్పింగ్ వర్బ్ని యూస్ చేయొచ్చు, యూస్ చేయకపోవచ్చు. ఎస్ఆర్ నో క్వశ్చన్స్కి వచ్చేటప్పటికి ఎప్పుడైతే మనం నెగిటివ్ సెంటెన్స్ని నెగిటివ్గా చెప్తామో, ఎస్ఆర్ నో క్వశ్చన్స్లో ఎప్పుడైతే మనం నెగిటివ్ సెంటెన్స్ చెప్తామో డెఫినెట్గా మనకు హెల్పింగ్ వర్బ్ అనేది యూజ్ చేయాలన్నమాట. హెల్పింగ్ వర్బ్ లేకుండా నెగిటివ్ సెంటెన్స్ని అయితే ఫామ్ చేయలేదు. విత్ హెల్పింగ్ వర్బ్స్తో పాజిటివ్ సెంటెన్స్ని చెప్పొచ్చు. వితౌట్ హెల్పింగ్ వర్బ్ లేకుండా మనము నెగిటివ్ సెంటెన్స్ని ఎస్ఆర్ నో క్వశ్చన్స్ని ఫామ్ చేయలేదు అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, నేను రోజు వెళ్తాను. ఐ డూ గో డైలీ అని చెప్పొచ్చు, ఐ గో డైలీ అని చెప్పొచ్చు అనమాట. బోత్ ఆర్ సేమ్ మీనింగ్. ఓకే, దిస్ ఇస్ ద పాజిటివ్ సెంటెన్స్ అంటే ప్రస్తుతం అనమాట. అతడు రోజు వెళ్తాడు అనేది కూడా ప్రజెంట్ టెన్స్లోనే ఉందన్నమాట. అతడు ఎవరైనా మనం అడిగినప్పుడు అతడు రోజు ఎక్కడికి వెళ్తాడు అంటే అతడు రోజు బ్యాంకుకి వెళ్తాడు, లేకపోతే అతడు రోజు స్కూల్కి వెళ్తాడు అని చెప్పేదాన్ని మనము అతడు అన్నప్పుడు ఇక్కడ చూడండి, అతడు అన్నప్పుడు హీ, షీ, ఇట్, థర్డ్ పర్సన్ సింగులర్. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు మాత్రం అతడు వెళ్తాడు అనేదాన్ని గో అంటే వెళ్ళడం కదా, ఇక్కడ అతడు వెళ్తాడు అంటున్నాం కాబట్టి హీ గోస్ డైలీ అని చెప్పాలి. ఓకే, హీ గోస్ డైలీ. గోకు నేను ఈఎస్ని ఎందుకు యాడ్ చేశాను అంటే మనకు హీ, షీ, ఇట్, రామ, సీత వచ్చినప్పుడు గోకి, వర్బ్కి, V1కి, బేస్ ఫామ్కి ఈఎస్ని యాడ్ చేయాలన్నమాట. ఓకే, హీ గోస్ డైలీ అని చెప్పాలి. అతడు రోజు వెళ్తాడు అనే దాన్ని హీ గోస్ డైలీ అని చెప్పొచ్చు. ఓకే, హీ డస్ గో కూడా చెప్పొచ్చు అనమాట. హీ డస్ గో డైలీ అని కూడా చెప్పొచ్చు, హీ గోస్ డైలీ అని చెప్పొచ్చు. బోత్ ఆర్ సేమ్ మీనింగ్. ఇక్కడ చూడండి, నేను నిన్న వెళ్ళినాను. ఈ ఫస్ట్ 2 సెంటెన్స్ వచ్చేసి ప్రస్తుతం గురించి అనమాట. అంటే ప్రజెంట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాం, సింపుల్ ప్రజెంట్ గురించి. ఈ నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్ చూడండి, నేను నిన్న వెళ్ళినాను. ద యాక్షన్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్. ఇక్కడ వర్క్ అనేది కంప్లీట్ అయిందనమాట. నేను నిన్న వెళ్ళినాను. ఫ్రెండ్స్, అబ్జర్వ్ చేయండి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను నిన్న వెళ్ళినాను, ఐ మెన్షన్డ్ ఇన్ ఎస్టర్డే. ఇక్కడ చూడండి, నేను నిన్న అనేది గతం అనమాట. అంటే గతంలో జరిగిపోయిందనమాట. వెళ్ళినాను అనేది ద యాక్షన్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్ అనమాట. అంటే నిన్న వెళ్ళినాను అనేది, నేను నిన్న వెళ్ళినాను అనేది యాక్షన్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి మనం పాస్ట్ కింద తీసుకోవచ్చు అనమాట. వెళ్ళినాను అన్నప్పుడు మనకు గో అంటే వెళ్తాను, వెంట అంటే వెళ్ళినాను, గోన్ అంటే ఇప్పుడే వెళ్ళినాను అనమాట. మనకు 3 వర్బ్స్ ఉన్నాయి కదా, యాక్చువల్లీ టోటల్ 5 వర్బ్స్ ఉన్నాయి. మనము ఫస్ట్ 3 వర్బ్స్ నేర్చుకుంటే రెస్ట్ ఆఫ్ 2 వర్బ్స్ ఈజీగా వచ్చేస్తాయి అనమాట. చూడండి, మనకి వెళ్తాను అంటే గోన్ యూజ్ చేయాలి, గో అంటే వర్బ్ V1 అనమాట. వెళ్ళినాను అంటే వెంట యూజ్ చేయాలి, ఇప్పుడే వెళ్ళినాను అంటే గోన్ యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, నేను నిన్న వెళ్ళినాను. ఐ వెంట్ ఎస్టర్డే. వెంట్ని ఎందుకు యూజ్ చేశానంటే ఇక్కడ వర్క్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి నేను వర్బ్ V2ని యూజ్ చేశానమాట. ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా వర్బ్ V2 గుర్తు రానప్పుడు V1 బేస్ చేసుకుని హెల్పింగ్ వర్బ్స్ తీసుకొని వర్బ్ V1ని బేస్ ఫామ్ యూజ్ చేసి కూడా చెప్పచ్చు. అది ఎలా అంటే
ఐ డిడ్ గో ఎస్టర్డే అని చెప్పాలన్నమాట. ఇక్కడ చూడండి, ఐ వెంట్ ఎస్టర్డే అన్న చెప్పొచ్చు, లేకపోతే మనకు ఓపు వీటు గుర్తు రానప్పుడు ఐ డిడ్ గో ఎస్టర్డే. ఇక్కడ చూడండి, డిడ్ ఈజ్ ద హెల్పింగ్ వర్బ్, గో ఈజ్ ద వర్బ్ V1 అన్నమాట. డిడ్ ప్లస్ గో ఈజ్ నథింగ్ బట్ వెంట్. డిడ్ ప్లస్ గో ఈక్వల్స్ టు వెంట్. ఓపు వీటు గుర్తు రానప్పుడు మనము డిడ్ ప్లస్ గోని యూస్ చేస్తే దట్ ఈస్ ద ఈక్వల్స్ టు వెంట్ అన్నమాట. నేను నిన్న వెళ్ళినాను. ఐ వెంట్ ఎస్టర్డే, ఐ డిడ్ గో ఎస్టర్డే, బోత్ ఆర్ సేమ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే నేను వచ్చే వారం వెళ్తాను. ఇక్కడ చూడండి, నేను వచ్చే వారం వెళ్తాను. నేను వచ్చే వారం వెళ్తాను అంటే ద యాక్షన్ ఈస్ నాట్ కంప్లీటెడ్ ఇన్ ద ఫస్ట్, నాట్ ప్రెజెంట్, దిస్ ఇస్ ద ఫ్యూచర్. ఓకే, నేను వచ్చే వారం వెళ్తాను. ఇక్కడ చూడండి, వచ్చే వారం అంటే ఇంకా వర్క్ అనేది స్టార్ట్ కాలేదు, కంప్లీట్ కాలేదు, ఇంకా వచ్చే వారం అంటే ఫ్యూచర్లో అనమాట. వచ్చే వారం వెళ్తాను, నేను వచ్చే వారం వెళ్తాను అన్నప్పుడు ఇక్కడ ఫ్యూచర్, సింపుల్ ఫ్యూచర్ ఉంది కదా, ఐ విల్ గో నెక్స్ట్ వీక్. చూడండి, నేను వచ్చే వారం వెళ్తాను అంటే ఐ విల్ గో. ఫ్రెండ్స్, మనము ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని ఫామ్ చేసేటప్పుడు ఐకి వీక్ మాత్రం షెల్ వాడాలి, రెస్ట్ ఆఫ్ థింగ్స్ అన్నిటికీ కూడా విల్నే వాడాలి అనమాట. ఓకే, పాజిటివ్ సెంటెన్స్ని ఫామ్ చేసినప్పుడు ఐ విల్, ఐ షెల్ కూడా చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ అంటే క్వశ్చన్ చేసినప్పుడు ఐకి వీకి డెఫినెట్గా షెల్నే వాడాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఐ షెల్ గో నెక్స్ట్ వీక్. నేను వచ్చే వారం వెళ్తాను అంటే వర్క్ అనేది కాలేదు, కంప్లీట్ కాలేదు, మనం వర్క్ని స్టార్ట్ కూడా చేయలేదు. నేను వచ్చే వారం వెళ్తాను అన్నందుకు నెక్స్ట్ వీక్ అని పెట్టాను. ఇక్కడ చూడండి, షెల్ అనేది హెల్పింగ్ వర్బ్ అనమాట. ఐ షెల్ గో నెక్స్ట్ వీక్, నేను నెక్స్ట్ వీక్ వెళ్తాను. ఓకే, నెక్స్ట్ అతడు రేపు వెళ్తాడు, అతడు రేపు వెళ్తాడు. అతడు అన్నప్పుడు మనం చూడండి హీ అని చెప్పాలి కదా, హీ విల్ గో టుమారో. ఇక్కడ చూడండి, రెండు కూడా ఫ్యూచర్ అనమాట. ఇవి రెండు కూడా ఫ్యూచర్, ఇది వచ్చేసి పాస్ట్, ఈ రెండు కూడా ప్రెజెంట్. ఓకే, ఇక్కడ చూడండి, హీ విల్ గో టుమారో, అతడు రేపు వెళ్తాడు. ఓకే, ఇవన్నీ ఇప్పుడు మనము సింపుల్ ప్రెజెంట్ ఫాస్ట్ గురించి అయితే చెప్పుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు వెళ్తూ ఉన్నాను, ప్రెజెంట్, ప్రస్తుతం నేను వెళ్తూ ఉన్నాను. వెళ్తూ ఉన్నాను అనేది ప్రోగ్రెసివ్ అనమాట, కంటిన్యూ యాక్షన్. నేను వెళ్తూ ఉన్నాను, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. చూడండి, నేను ఇప్పుడు వెళ్తూ ఉన్నాను. ఐఎమ్ గోయింగ్ నౌ, నేను ఇప్పుడు ఇప్పుడు అంటే నౌ అని యూజ్ చేయొచ్చు అనమాట. నౌ అనే కీవర్డ్ని యూజ్ చేయాలన్నమాట. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్కి మనము నౌ ఐఎమ్ గోయింగ్ అని చెప్పచ్చు, లేకపోతే ఐఎమ్ గోయింగ్ నౌ అని చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి, అతడు ఇప్పుడు వెళ్తూ ఉన్నాడు. అతడు ఇప్పుడు వెళ్తూ ఉన్నాడు అంటే అతడు కాబట్టి హీఈస్ గోయింగ్ రైట్ నౌ. అతడు ఇప్పుడు వెళ్తూ ఉన్నాడు, హీఈస్ గోయింగ్ నౌ అని చెప్పచ్చు, రైట్ నౌ అని చెప్పచ్చు, ప్రెజెంట్ అని కూడా చెప్పచ్చు. బోత్ ఆర్ సేమ్ కీవర్డ్స్. ఓకే, అతడు ఇప్పుడు వెళ్తూ ఉన్నాడు అన్నదాన్ని మనం ఇంగ్లీష్లో హీఈస్ గోయింగ్ నౌ అని చెప్పాలి. నెక్స్ట్ మేము వెళ్తూ ఉన్నాము. చూడండి, నేను ఇప్పుడు వెళ్తూ ఉన్నాను, అతడు ఇప్పుడు, ఇవన్నీ కూడా ప్రెజెంట్ కంటిన్యూస్ అనమాట. ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులకు ఈ రెండు సెంటెన్స్ వాడతాం అనమాట. నెక్స్ట్ మేము వెళ్తూ ఉన్నాము ఇప్పుడు, ఇది కూడా మేము వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు మేము వెళ్తూ ఉన్నాము. మేము అంటే మేము, మనము. We are going now. We are going at present. We are going right now. ఇప్పుడు ప్రస్తుతాన్ని మనం నౌ చెప్పచ్చు, అట్ ప్రెజెంట్ అని చెప్పట్టు, రైట్ నౌ కూడా చెప్పచ్చు అన్నమాట. మేమంటే మేము, మనము. వీఆర్ గోయింగ్ రైట్ నౌ అని చెప్పచ్చు. ఇక్కడ చూడండి, అట్ ప్రెజెంట్. ఫ్రెండ్స్, ప్రెజెంట్ టెన్స్లో మనము హీ, షీ, ఇటుకి మాత్రం హీజ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయాలి. హీ, షీ, ఇటు వచ్చినప్పుడు మనకు ఈజ్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ we they యూకి మాత్రం ఆర్ని యూజ్ చేయాలన్నమాట. ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ బీ ఫామ్ని యూజ్ చేయాలి. ఓకే, ఐ వచ్చినప్పుడు యామ్ని యూజ్ చేయాలన్నమాట. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఐకి యామ్ యూజ్ చేయాలి. హీ, షీ, ఇట్, వీటికి మాత్రము ఈజ్ని యూజ్ చేయాలి.
నెక్స్ట్ వి యూ దేకి మాత్రం ఆర్ని యూజ్ చేయాలన్నమాట ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్కి. నెక్స్ట్ అంటే నేను నిన్న వెళ్తూ ఉంటిని, నేను నిన్న ఈ టైం వెళ్తూ ఉంటిని, దిస్ ఇస్ ద పాస్ట్ కంటిన్యూస్. అంటే అంటే నిన్న వెళ్తూ ఉంటిని అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ఏంటి, నిన్న నేను ఈ టైంకి పలానా టైంకి వెళ్తూ ఉంటిని, నేను నిన్న టైంకి పని చేస్తూ ఉంటిని, నేను నిన్న ఈ టైంకి టీవీ చూస్తూ ఉంటిని, ఇలా అనమాట. నేను ఈ టైంకి వెళ్తూ ఉంటిని, నేను ఈ టైంకి వెళ్తూ ఉంటిని అంటే పాస్ట్లో జరుగుతూ ఉందన్నమాట. పాస్ట్లో జరుగుతూ ఉన్న పనులకు మనము నేను అంటున్నాను కాబట్టి కీవర్డ్ యూస్ బిఫోర్ నుంచి ఏం యూస్ చేయాలంటే ఐ వాజ్ గోయింగ్ ఎస్టర్డే అని యూస్ చేయాలన్నమాట. ఐ వాజ్ గోయింగ్ ఎస్టర్డే. నేను ఫ్రెండ్స్ దేనికి వర్డ్ వస్తుంది, దేనికి వాజ్ వస్తుంది అంటే హై, షీ, హీ, ఇటుకి మాత్రం వర్జ్ వస్తుంది. రెస్ట్ యూ, వి, దే మాత్రం వర్డ్ వస్తుంది అనమాట. ఓకే, ఈ బీ ఫార్మ్స్ అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మేము వెళ్తూ ఉంటేమి పోయిన వారం అంటే పాస్ట్ ఉంది కదా, దిస్ ఇస్ ద పాస్ట్ కంటిన్యూస్ అనమాట. ఇక్కడ చూడండి, మేము వెళ్తూ ఉంటేమి పోయిన వారం, లాస్ట్ వీక్ పోతూ ఉంటేమి. ఇక్కడ చూడండి, వెళ్తూ ఉంటేమి, ద యాక్షన్ ఈజ్ కంటిన్యూ, ద యాక్షన్ ఈజ్ ప్రోగ్రెస్ ఇన్ ద ఫాస్ట్ అనమాట. అంటే పోయిన వారం వెళ్తూ ఉంటుంది. వి అంటే మేము, మనము, వీక్ మనము, we were going లాస్ట్ వీక్, మేము లాస్ట్ వీక్ పోతూ ఉంటుంది. నేను ఎందుకు రెండు సెంటెన్స్ రాశానంటే వీటికి వర్డ్స్ తీసుకోవాలి, దేనికి వర్డ్ తీసుకోవాలి, బీ ఫార్మ్స్ వచ్చినప్పుడు ఏ బీ ఫార్మ్స్ తీసుకోవాలి, ఏ సబ్జెక్ట్స్కి ఏ బీ ఫార్మ్స్ తీసుకోవాలి, దానికోసం ఆ క్లారిటీ కోసం నేను 2 సెంటెన్స్ని రాయడం జరిగింది అనమాట. నెక్స్ట్, నేను వచ్చే వారం వెళ్తూ ఉంటాను. ద యాక్షన్ ఈస్ నాట్ కంప్లీటెడ్, నాట్ ప్రెజెంట్, ద యాక్షన్ ఈజ్ ఇన్ ఫ్యూచర్ అనమాట. ఓకే, నేను వచ్చే వారం వెళ్తూ ఉంటాను అంటే ఇంకా యాక్షన్ అనేది స్టార్ట్ అవ్వలేదు, కంప్లీట్ అవ్వలేదు అనమాట. ఇంకా జరగబోయేది అంటే భవిష్యత్తులో వెళ్తూ ఉంటాను అని చెప్తున్నాను. నేను వచ్చే వారం వెళ్తూ ఉంటాను. ఓకే, ఇది కూడా కంటిన్యూ అనమాట. వచ్చే వారం వెళ్తూ ఉంటాను అంటే ఫ్యూచర్లో వెళ్తూ ఉంటాను. అంటే బీ ఫామ్ ఏం రావాలి, ఐకి షెల్ బీ రావాలి. పాజిటివ్ సెంటెన్స్కి అయితే షెల్ బీ రావాలి. ఇంట్రాగేటివ్ సెంటెన్స్కి అయితే షెల్ బీ, విల్ బీ పాజిటివ్ చెప్పొచ్చు. ఇంట్రాగేటివ్ క్వశ్చన్కి వచ్చినప్పుడు ఐకి, వీకి డెఫినెట్గా షెల్ బీనే యూజ్ చేయాలి. రెస్ట్ ఆఫ్ థింగ్స్ అన్నిటికీ కూడా విల్ బీనే యూజ్ చేయాలన్నమాట. నేను వచ్చే వారం వెళ్తూ ఉంటాను. ఐ విల్ బీ, నేను ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ చెప్పాను కాబట్టి విల్ రాశాను. ఫ్రెండ్స్, మీ గుర్తు ఉండకపోదంటే మీ గుర్తుగా ఐకి, వీకి మాత్రం షెల్ బీనే యూజ్ చేయండి. రెస్ట్ ఆఫ్ అన్నింటికి కూడా విల్ బీనే యూజ్ చేయండి, తప్పైతే ఏమీ లేదు. ఓకే, ఐ షెల్ బీ గోయింగ్ నెక్స్ట్ వీక్, నేను వచ్చే వారం వెళ్తూ ఉంటాను అంటే నేను నెక్స్ట్ సండే వెళ్తూ ఉంటాను అన్నాను అనుకో, దాన్ని ఇంగ్లీష్లో ఏం చెప్పాలి, ఐ షెల్ బీ గోయింగ్ నెక్స్ట్ వీక్, కమింగ్ వీక్. ఇప్పుడు వచ్చే వారం కమింగ్ సండే, కమింగ్ మండే, వచ్చే వారం వెళ్తూ ఉంటాను. ఐ విల్ బీ గోయింగ్ కమింగ్ సండే, ఐ విల్ బీ గోయింగ్ కమింగ్ సండే బెంగళూరు, ఇలా అనమాట. వచ్చే వారం బెంగళూరుకు వెళ్తూ ఉంటాను. అతడు రేపు వెళ్తూ ఉంటాడు. చూడండి, హీ విల్ బీ గోయింగ్ టుమారో. ఐ వీక్ మాత్రం షెల్ బీని యూజ్ చేయాలి, హీకి మాత్రం విల్ బీని, హీ, షీ, ఇటు, వీ, దే వీటికి మాత్రం విల్ బీని యూజ్ చేయాలన్నమాట. అది ఇంట్రాగేటివ్ అయినా పాజిటివ్ అయినా ఎనీథింగ్ అన్నింటికి విల్ బీని యూజ్ చేయాలన్నమాట. హీ, షీ, వీ, దే మాత్రం. ఐ వీక్ మాత్రము షెల్ బీని యూజ్ చేయాలి. హీ విల్ బీ గోయింగ్ టుమారో, అతను రేపు వెళ్తూ ఉంటాడు. ఇది చూడండి, ఫ్యూచర్ కంటిన్యూస్. ఓకే, దిస్ ఇస్ ద టుడే క్లాస్. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏం చెప్పలేదు, ప్రస్తుతం జరుగుతున్న పనుల గురించి, పాస్ట్లో జరిగిపోయిన పనులు అండ్ పాస్ట్లో జరుగుతూ ఉన్న పనులు, నెక్స్ట్ ఫ్యూచర్ గురించి, అంటే ఫ్యూచర్లో చేస్తాను, ఫ్యూచర్లో ఈ టైం చేస్తూ ఉంటాను అన్న వాటి ఫ్రేసెస్ గురించి రాశాను. ఈ క్లాస్ ఎందుకు చెప్పానంటే జస్ట్ మీ క్లారిఫికేషన్ కోసం. దేనికి బీ ఫార్మ్స్ వాడాలి, ఏ సబ్జెక్ట్స్కి ఏ బీ ఫార్మ్స్
వాడాలో అర్థం అవడానికి కోసమే నేను ఈ క్లాస్ చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Please share with your friends and family members. Okay, don't forget to subscribe our channel. Thanks for watching.